హాయ్ అండి. అందరికీ నమస్తే. ఏంటి ఉసిరికాయలు ఇప్పుడు తీసుకొచ్చానా అనుకుంటున్నారా? ఏం లేదండి. ఇది చాలా రోజుల ముందు తీసిన వీడియో అనమాట. కిందనైతే ఉండిపోయింది. తర్వాత వీడియోస్ అన్నీ పెట్టాను కానీ, ఈ వీడియో ఎడిటింగ్ చేసుకోలేక అలా ఉండిపోయాననమాట. ఒక్కదాన్నే అన్నీ చేసుకోవాలి కదా నేను. వంట చేసేటప్పుడు అంతా కూడా ఒకటే వీడియో తీసుకుంటానండి. కొంచెం ఎడిటింగ్ అది ఎక్కువగా ఉంటే కానీ, తర్వాత పోస్ట్ చేద్దాంలే అనుకుంటూ అలా పెట్టేశాను. ఇదిగో చూడండి ఉసిరికాయ పచ్చడి అయితే చేశాననమాట. కేజీ కాయలండి. అందులోకి ఒక 2 స్పూన్స్ వరకు జీలకర్ర, 2 స్పూన్స్ వరకు మెంతులు, అలాగే 3 స్పూన్స్ వరకు ఆవాలు తీసుకున్నానండి. ఇక్కడైతే పెద్ద తెల్లగడ్డలు 2 తీసుకొని పొట్టు తీసి పెట్టాను. అలాగే 7, 8 ఎండుమిర్చి అయితే తీసుకున్నానమాట. ఉసిరికాయ పచ్చడి అయితే పెట్టేశానండి. అది కూడా ఫస్ట్ టైం పెట్టాను నేనైతే ఉసిరికాయ పచ్చడి. వేరే ఒక వీడియో చూసి మరీ పెట్టానన్నమాట. చాలా బాగా కుదిరింది. నిజానికి చెప్పాలంటే అసలు 80% వరకు పచ్చడి కూడా అయిపోయిందనమాట. ఇది మీకు 2 విధాలుగా చూపెడతాను చూడండి. ఇక్కడైతే ఒక కాయ తీసుకొని స్పోక్ స్పూన్ తీసుకొని ఇలా హోల్స్ పెట్టుకుంటున్నాను చూడండి. ఇంకొక పద్ధతి కూడా చూపెడతాను. అది కూడా చూడండి. మీకు ఏది ఈజీ అనిపిస్తే అలా చేసుకోవచ్చు. చాలామందికి తెలిసే ఉంటుందండి, కానీ తెలియని వారు కూడా ఉంటారు కదా. వారి కోసం అని చెప్పి వీడియో లేట్ అయినా పర్లేదు చేద్దామని చెప్పి ఇప్పుడు వాయిస్ ఇచ్చి మరి ఈ వీడియో అయితే సెండ్ చేస్తున్నాను. తర్వాత వచ్చి ఇది రెండో మోడల్ అండి. మనకి ఉసిరికాయ పైన ఒక 5-6 లైన్స్ వస్తాయి కదండి. ఆ లైన్స్ పైన ఇలా కట్ చేసుకోవాలి. ఒకటి వచ్చి స్పోక్ స్పూన్తో హోల్స్ పెట్టుకున్నాను. అదొక మోడల్ అనమాట. ఇదొక మోడల్ అనమాట. 2 విధాలుగా అయితే చూపిస్తున్నాను. మీకు ఏది ఈజీ అనిపిస్తే అది పెట్టుకోవచ్చు. ఎందుకు ఇలా పెట్టుకుంటున్నాము అంటే కానీ, మనం ఉసిరికాయ ఆయిల్లో వేస్తాం కదండి వేపుకోవటానికి. తర్వాత పౌడర్స్ అన్నీ కూడా వేస్తాం కదా, తొందరగా ఊరుతుంది, పైగా ఉడుకుతుంది అనమాట. ఆయిల్లో తొందరగా ఉడుకుతుంది. అలాగే మనం వేసే పౌడర్స్ అన్నీ కూడా తొందరగా పడతాయి, ఊరుతుందనమాట. కాయ అనేది మంచిగా టేస్ట్ అయితే వస్తుంది. అందుకనే అలా చేసుకోవాలి. తర్వాత బాండిల్ పెట్టేసుకొని సిమ్లోనే పెట్టి చేయాలండి. మొత్తం ఏ ప్రాసెస్ చేసినా కూడా 100 గ్రామ్స్ వరకు ఆవాలు తీసుకున్నాను. అలాగే ఒక 2 స్పూన్స్ వరకు మెంతులు తీసుకున్నాను. ముందుగా సిమ్లో పెట్టుకొని ఆవాలు వేసుకొని లైట్గా వేపుకోవాలి. తర్వాత మెంతులు వేసుకొని చివరిగా ఇలా జీలకర్ర వేసుకుంటున్నాను చూడండి. అన్నీ కూడా లైట్గా వేగాలి. అసలు వేగుతున్నాయా లేదా అన్నంతగా వేగాలన్నమాట. ఆవాలు ఎక్కడ కానీ చిట్లిపోకుండా ఉండాలి. చాలా బాగుంటుందండి. చూడండి కలర్ అంతా కూడా మంచిగా అయితే వేగింది కదా. మెంతులు చూస్తుంటే మీకు కలర్ అయితే తెలుస్తుంది. మన ఆవాలు కూడా చిన్నగా అలా ఒక్కొక్కటి చిట్లుతున్నాయి కదా. స్మెల్ అయితే సూపర్గా ఉందండి వేగుతున్నప్పుడే. చాలా బాగుంది. ఇప్పుడైతే స్టవ్ కట్టేసుకొని వీటిని చల్లార్చుకుందాము. ఎందుకంటే ఇది పేస్ట్ పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కకు పెట్టేసుకొని మళ్ళీ బాండిల్ పెట్టుకొని అదే బాండిల్లో ఆయిల్ వేసుకోవాలి. ఇది చల్లారాలండి. దీన్ని మనం పేస్ట్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇదిగోండి, ఇక్కడ నేను పల్లి ఆయిల్ తీసుకున్నాను. 1 లీటర్ ప్యాకెట్ తీసుకున్నానండి. అందులో 1/2 లీటరే వేస్తున్నాను ఆయిల్ అయితే. ఇక్కడ నేను కేజీ ఉసిరికాయలకి 1/2 లీటర్ సరిపోతుందండి కరెక్ట్గా ఆయిల్ అయితే. నేను కొలత తీసుకొని మరీ వచ్చానన్నమాట. కేజీ కాయలు అయితే తెచ్చాను. అలాగే 1/2 లీటర్ లీటర్ ప్యాకెట్ తీసుకొని 1/2 లీటర్ వరకు ఇందులోకి వేసుకున్నాను అనమాట. ఆయిల్ అయితే బాగా కాగాలండి. కాగనిచ్చి మనకి ఎన్నైతే సరిపోతాయో అన్ని ఉసిరికాయలు అయితే ఆయిల్లోకి వేసుకోవాలి. ఎక్కడ కూడా మంట అనేది ఎక్కించకూడదు అనమాట. కనీసం మీడియం ఫ్లేమ్ అనేది కూడా పెట్టకూడదండి. సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. కొంచెం టైం అయితే పడుతుంది. ఒక్కొక్క ట్రిప్పు ఆ ఉసిరికాయలన్నీ వేగటానికి, ఆయిల్లో ఉడకటానికి ఎటు చూసినా కూడా ఒక 6-7 నిమిషాలు అయితే పడుతుందండి. అప్పటి వరకు మనం నెమ్మదిగా అలా కదుపుతూ ఉండాలన్నమాట. మనం కదుపుతూ ఉన్నప్పుడే మనకు తెలుస్తుంది, వాటి నుంచి వచ్చే కలరు అంతా కూడా తెలుస్తుంది అనమాట. స్మెల్ కూడా వస్తుందండి. చాలా బాగుంటుంది. ఉసిరికాయ రోజు తిన్నా కూడా మంచిది కదండి హెల్త్కి. ఇదిగో చూడండి, మనకు తెలుస్తూ ఉంటుంది, మీకు కూడా తెలుస్తుంది కదా. సిమ్లో పెట్టుకొని ఇలా కదుపుతూ ఉన్నామంటే కానీ కలర్ చేంజ్ అవుతుంది కాయ నెమ్మదిగా. ముందుగా వాడిబుట్టినట్టు వచ్చి తర్వాత కలర్ అయితే చేంజ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి 6-7 నిమిషాలు అయితే పడుతుందండి. తొందరపడి కానీ మంట ఎక్కించి ఇలా చేసుకున్నామంటే కానీ టేస్ట్ అస్సలు ఉండదండి. చాలా వరకు టేస్ట్ పోతుందన్నమాట. సిమ్లో పెట్టి చేసుకోవడం వల్ల చాలా మంచిగా అయితే కుదురుతుంది మనకి పచ్చడి అయితే. ఇప్పుడైతే ఉడికింది లేనిది అని తెలుసుకోవాలి కదా. ఇలా స్పూన్ తీసుకొని అలా గుచ్చి చూస్తున్నాను అనమాట. చూసారా, మెత్తగా అయితే ఉంది కదండి, దిగిపోయింది స్పోక్ స్పూన్తో అలా గుచ్చంగానే.
ఇంకొకటి కూడా చూస్తున్నాను. మనం ఊరికే ఉంటామా, ఒకటైతే ఆడికి సరిపోదు కదండి, 2, 3 చేస్తేనే మనకు తెలుస్తుంది. అన్నీ కూడా ఇప్పుడు కరెక్ట్గా ఉన్నాయని తెలుస్తుంది కదా. ఇప్పుడైతే వీటినన్నింటినీ ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి. చూడండి మంచిగా కలర్ అయితే చేంజ్ అయిపోయాయి కదా. అన్నింటినీ నిదానంగా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలండి. అన్నీ కూడా తీసేసుకున్నాను కదా. ఇదే విధంగా మిగిలిన కాయలన్నీ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు కూడా మనం మంట అనేది పెంచకూడదు అనమాట, సిమ్లోనే ఉండాలి. ఒక్కొక్కటిగా మిగిలినవన్నీ కూడా వేసుకుంటున్నానండి. టైం అయితే కొంచెం పడుతుంది, అలా అని విసుక్కోకండి. మనకి లైఫ్ ఎక్కువగా రావాలి ఊరగాయ అనేది అన్నప్పుడు ఇది ఈ మాదిరిగా చేసుకున్నామంటే చాలా బాగుంటుందన్నమాట. అసలు 1 ఇయర్ కాదండి, 2 ఇయర్స్ అయినా కూడా నిలవ పచ్చడి చాలా బాగుంటుంది. అదే టేస్టీతోనే ఉంటుందన్నమాట, ఏమాత్రం టేస్ట్ అనేది మారదు ఇలా చేసుకోవడం వల్ల. చాలా అంటే చాలా బాగుంటుంది రైస్కి కదా. అసలు పచ్చళ్ళు ఇష్టం లేని వాళ్ళు ఉంటారా అండి? నాకు తెలిసి ఎవరు ఉండరు అనుకుంటా, 99% వరకు. ఇదిగోండి సెకండ్ టైం వేసినవి కూడా బాగా ఉడికిపోయింది, తీసేస్తున్నాను పక్కకి. కేజీ కాయలు అనమాట ఇవి. చాలా బాగుంటాయి చూడండి. అన్ని కాయలు కూడా రెడీ అయిపోయాయి మనకి. ఇప్పుడు వీటిని పక్కకైతే పెట్టేసుకుంటున్నాను. స్టవ్ కట్టేసుకున్నానండి. స్టవ్ కట్టుకున్నాక మళ్ళీ 2 స్పూన్స్ వరకు ఆవాలు, కొద్దిగా జీలకర్ర, అలాగే ఒక 2-3 చిటికీలంతా మెంతులు కూడా వేసుకోవాలండి. తర్వాత కొన్ని ఎండుమిర్చి, అలాగే తెల్లగడ్డపాయలు కూడా దంచి వేసుకున్నాను. స్టవ్ కట్టేశాక ఆయిల్ వేడిగానే ఉంటుంది కదండి, అప్పుడు ఇవన్నీ వేసుకొని వేపుకున్నామంటే కరెక్ట్గా వేగిపోతాయి అన్నీ కూడా. ఇదిగోండి ఇవి బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇవి చల్లారే వరకు అలా పక్కకు పెట్టేసుకొని ఈలోపు మనము ఉసిరికాయ పచ్చడికి కావాల్సిన ప్రాసెస్ అంతా కూడా రెడీ చేసుకుందామండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు నిజానికి చెప్పాలంటే 100 గ్రాములు ఉసిరికాయ బెర్రీలు అంటే ఉసిరికాయలు తిన్నామంటే కానీ 20 కమలా పండ్లు తిన్నంత సి విటమిన్ అనేది మనకి లభిస్తుందంటండి. 100 గ్రాములతోనే 20 పండ్లు తిన్నంత సి విటమిన్ దొరుకుతుందంట. అంటే అంత విటమిన్స్ అనేటివి లభిస్తాయన్నమాట ఉసిరికాయలో. ఇదిగోండి ఇక్కడ మనమైతే అన్నీ వేపి పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే ఇలా మిక్సీ పట్టేసుకున్నాను. చూడండి స్మూత్గా అయితే పౌడర్ రెడీ అయిపోయింది కదా. బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడైతే మీరు దేంట్లోకి అయితే ఊరిగా పట్టుకోవాలనుకుంటున్నారో ఆ గిన్నెలోకి అయితే వేసుకొని, ఇప్పుడు నేనైతే మిర్చి పౌడర్ వేస్తున్నాను అనమాట, 1 కప్పు వరకు. అంటే నేనైతే కేజీ కాయలకి 150 గ్రాముల వరకు పౌడర్ వేసాను. అలాగే 50 గ్రాముల వరకు ఉప్పు వేస్తున్నాను అనమాట, సాల్ట్. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ ఇదంతా కూడా ఇందులోకి వేసుకోవాలి, పౌడర్ మొత్తం. కేజీ ఉసిరికాయలకి 150 గ్రాములు కారపొడి, అలాగే 50 గ్రాముల వరకు ఉప్పు, తర్వాత మనం వేపి గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ అంతా కూడా వేసుకొని, ఇందులో కూడా పచ్చి తెల్లగడ్డలండి, ఇవి ఇందాక మనం ఆయిల్లో వేసినవి కాదు, ఇది సపరేట్ అనమాట. ఒక తెల్లగడ్డ తీసుకొని బాగా దంచి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి, బాగా కలుపుకోవాలండి, మొత్తం మిక్స్ అయిపోవాలన్నమాట. ఇందులోనే ఒక 2 లెమన్ కూడా పిండేసుకుంటున్నాను చూడండి. మనకి ఉసిరికాయ అనేది వగురు అనేది వస్తుంది కదండి, కొద్దిగా ఒక 2-3 లెమన్ కానీ పిండుకున్నామంటే కానీ కొంచెం పులుపు అనేది యాడ్ అవుతుంది. నేనైతే 2 తీసుకున్నాను, మీకు కావాలంటే ఇంకా 1-2 ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. పెద్ద సైజు లెమను 2 తీసుకొని ఇలా జ్యూస్ అయితే పిండేస్తున్నాను అందులోకి. పిండేసుకున్నాక మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలండి పౌడర్ అంతా కూడా. చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలతో పాటు అందరూ ఇష్టంగా తింటారండి. సూపర్గా వస్తుంది, హెల్త్కి కూడా మంచిది. ఇంకా స్కిన్కి అయితే బాగా బ్రైట్నెస్ అనేది వస్తుందండి, డైలీ ఒకటి కానీ తిన్నామంటే కానీ. పౌడర్ అంతా కలిపేసుకున్నాం కదా. ఇదిగో చూడండి ఉసిరికాయలు మనం వేపి పక్కకు పెట్టేసుకున్నాం కదా, ఎంత మెత్తగా అయితే అయ్యాయో. ఇప్పుడు వీటన్నింటినీ అందులోకి వేసుకొని బాగా కలిపేసుకోవాలి. నెమ్మదిగా అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. మీకు ఇంకా వెడల్పు గిన్నె ఉంటే కానీ అందులోకైనా వేసుకోవచ్చు. నేను మళ్ళీ బద్ధకంతో మళ్ళీ ఇంకొక గిన్నె కడగాలి అని ఒకటేసారి మీడియం సైజు తీసుకొని అందులోనే కలుపుకుంటున్నాను చూడండి. మళ్ళీ పెద్దది చిన్నది అంతా ఎందుకు అనేసి నేను ఇలా మీడియం సైజు సరిపడే అంత గిన్నె తీసుకున్నాను.
నెమ్మదిగా కలుపుకుంటే సరిపోతుంది, కింద పడకుండా ఉంటుంది. ఇదిగోండి ఆ పౌడర్ మొత్తం మనకి ఈ ఉసిరికాయలకి అంతా బాగా పట్టాలన్నమాట. ముందే ఆయిల్ వేయకూడదు కండి ఎప్పుడు కానీ, ఇలా ముందు ఈ పౌడర్స్ అన్నీ కలిపాక చివరిలో ఆయిల్ వేసి కలుపుకోవాలి. అప్పుడే మనకి బాగా ఊరుతుంది కాయకి, ఈ ఫ్లేవర్స్ అన్నీ కాయ పీల్చుకుంటుంది అనమాట. మనం ఆయిల్లో వేపాం కదండి, ఆ ఆయిల్ చెమ్మకి ఈ పౌడర్స్ అంతా కూడా బాగా అతుక్కొని పీల్చుకుంటుంది. చాలా బాగుంటుంది ఉసిరికాయ పచ్చడి. ట్రై చేయండి తెలియని వారికి. అందరూ చేసే ఉంటారు, నేనే ఏమో చివరిగా ఫస్ట్ టైం ఇప్పుడు చేస్తున్నాను. చాలా బాగుంటుందండి, మంచిగా కుదిరింది. ఫస్ట్ టైం చేసినట్లే లేదనమాట, ఏదో ఎక్స్పీరియన్స్తో చేసినట్టే ఉన్నింది. ఇప్పుడైతే ఆయిల్ అయితే వెచ్చగా అయిపోయిందండి, బాగా చల్లారిపోయింది. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. గోరు వెచ్చగా వచ్చాక లైట్గా కొద్దిగా పసుపు వేసుకుంటే బాగుంటుంది. ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఆయిల్ అయితే బాగా చల్లారిపోయిందండి. వేడి మీద ఎప్పుడు కానీ ఆయిల్ ఉసిరికాయలలో వేయకూడదు. బాగా చల్లారనిచ్చి మరీ చల్లగా కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకోవాలి. ఇదిగోండి మనం వేడి ఆయిల్లోకి వేసాం కదా, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మెంతులు, అలాగే తెల్లగడ్డపాయలు, ఎండుమిర్చి అన్నీ కూడా బాగా వేగిపోయాయి చూసారా. ఇలా చివర్లో ఆయిల్ వేసామంటే కానీ మంచిగా ఊరుతుంది కాయ అనేది. బాగా మిక్స్ చేసుకోవాలి. సూపర్గా వస్తుందండి, చాలా అంటే చాలా బాగుంటుంది. హెల్త్కి మంచిది. ముఖ్యంగా అయితే డైలీ ఒక ఉసిరికాయ తిన్నా కూడా, ఇలాంటి ఉసిరికాయలు దొరికే సీజన్లో వీటిని బాగా ఉప్పు, పసుపు అవి వేసుకొని నానబెట్టేసుకొని ఒక గాజు బాటల్లో తీసి పెట్టేసుకొని డైలీ మార్నింగ్ ఒకటి చప్పరించుకున్నామంటే కానీ హెల్త్కి మంచిదండి. సి విటమిన్ పుష్కలంగా దొరుకుతుంది మనకి. ఫేస్ కూడా మంచి షైనింగ్ అనేది వస్తుంది అనమాట, గ్లో వస్తుంది. ఇదిగోండి బాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడైతే నేను నైట్లో పెట్టాను అనమాట, సాయంత్రంగా. నైట్ అంతా ఇలా పక్కకు పెట్టేసుకున్నామంటే కానీ మార్నింగ్కి కొంచెం ఊరుతుంది. ప్లేట్ పెట్టి అలా పెట్టేసుకున్నామంటే నైట్ అంతా చాలా బాగుంటుంది. ఇది అంతా బాగా ఊరటానికి 2-3 డేస్ అయితే పడుతుందండి. ఇదిగోండి నైట్ ఉన్నింది. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చి మార్నింగ్ అనమాట. గులాబ్ జామ్స్ లాగా ఉన్నాయి కదండి, సూపర్గా. చూడటానికి చాలా బాగుంది కదా గులాబ్ జామ్ మాదిరిగా. ఆయిల్ అంతా తేలిపోయింది. మంచిగా ఒకసారి కలుపుకోవాలండి. నాకైతే బెడ్రూమ్లో నుంచి మార్నింగ్ లేచి హాల్లోకి రాగానే ఫుల్ స్మెల్ అనమాట, ఇల్లంతా సూపర్ స్మెల్ వచ్చింది మార్నింగ్ అయితే. ఆ రోజు చాలా మంచిగా ఉన్నిందండి. ఇలా అయితే కలుపుకోవాలి, చాలా బాగుంటుందండి. ఆయిల్ ఎక్కడ కానీ ఎక్కువ అనేది ఏం లేదు. నేనైతే ఇంట్లో చేశాను కదండి, అంత కాయలన్నీ ఊరేసరికి ఆయిల్ కరెక్ట్గా సరిపోతుందన్నమాట. ఇప్పుడు మీకు కలిపేటప్పుడే తెలుస్తుంది కదా, ఆయిల్ కరెక్ట్గా సరిపోయింది చూడండి. ఇదిగోండి దీన్నైతే మేము ఆ పౌడర్స్ అంతా ఇలా ఉన్నప్పుడు ఊట అంటామండి, ఊరగాయలోని ఊట అంటాము. మరి మీరు ఏమంటారో నాకు కామెంట్ చేయండి, వేరే ఏమంటారో నాకు తెలియదు. నాకైతే అది రైస్లో కలుపుకొని తినాలంటే చాలా ఇష్టం, కాయల కన్నా కూడా. మా బాబుకైతే ఈ ఉసిరికాయలు ఉత్తవే చప్పరించుకుంటూ తింటాడనమాట. అందుకని వాళ్ళకి హాస్టల్కి కూడా పంపించానండి. దీంట్లో సగం వరకు నేను ఉత్త కాయలు మాత్రం బాగా ఊరనిచ్చి తర్వాత ఉత్త కాయలు మాత్రమే ఒక గాజు బాటిల్లోకి వేసి హాస్టల్కి పంపించాను. డైలీ ఒకటైతే తింటున్నాడని చెప్పాడు. చాలా మంచిగా ఉంటుంది హెల్త్ కూడా. రోజు కొద్దిగా కానీ తీసుకొని తిన్నామంటే కానీ సి విటమిన్ పుష్కలంగా దొరుకుతుందండి బాడీకి అయితే, చాలా మంచిది. వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా చూసేవారంటే కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూడండి, ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే ఈ ఊరగాయ పెట్టడము అయ్యింది. ఇందులో 80% అయిపోవడము అయిపోయిందనమాట. నేనైతే వీడియో ఇంత లేట్గా అప్లోడ్ చేస్తున్నాను, ఏమనుకోకండి. చాలా అంటే చాలా బాగుంటుంది. తెలియని వారి కోసమే ఈ వీడియో అయితే. చూసారా ఊట ఎంత బాగుంది. ఈ ఊటని మీరు ఏమంటారో నాకు కామెంట్ చేయండి. మేమైతే అలా అంటామన్నమాట, మా రాయలసీమలో ఊరగాయ ఊట అనేసి అంటాము. రైస్లోకి వేసి తిన్నామంటే సూపర్గా ఉంటుందండి. ఏమీ లేకపోయినా కూడా ఈ ఒక 2 కాయలు పక్కకు పెట్టేసుకొని పెరుగన్నం కలుపుకొని తిన్నా కూడా సైడ్ డిష్కి సూపర్గా అదిరిపోతుంది. ఇంకా మనకి ఇమ్యూనిటీ పవర్ వచ్చే మార్నింగ్ చద్దన్నంలోకి పెట్టుకొని తిన్నా కూడా సూపర్ అండి, వేరే లెవెల్ అనమాట. వీడియో నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, అలాగే షేర్ చేయండి.